హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఈషా సెంటర్లో చాలా చాలా స్పెషల్ ఈవెంట్ని మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఎవరైనా ఇలా ఇంతసేపు చూపించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా స్పెషల్గా చూశాను. నేను చూసిన దాన్ని, నేను పొందిన సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలని ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. మేము వెళ్ళింది యాక్చువల్గా నిండు పౌర్ణమి రోజండి. నిండు పౌర్ణమి రోజు ఈషా సెంటర్లో చాలా స్పెషల్ ప్రోగ్రాం జరుగుతుంది. లింగ భైరవి అమ్మవారికి ఊరేగింపు. అద్భుతంగా ఉందంటే అసలు దాన్ని అంటే ఇలా అబ్బురపడి చూడడం తప్ప ఇంకొక మాట రాలేదు అక్కడ మాకు. సైలెన్స్. అసలు నేను అలాంటి ప్రాసెస్ నేను ఎక్కడ చూడలేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత ప్లజెంట్గా ఉంది, అంత డివోషనల్గా ఉందన్నమాట. పౌర్ణమి రోజు ఈవినింగ్ ఐ థింక్ 7 తర్వాత అనుకుంటా అమ్మవారిని లోపల నుంచి తీసుకొచ్చారు. అయితే కొంత టైం ముందే లోపలికి దర్శనానికి అలో చేయలేదు. ఆ ప్రాసెస్ ఏదో ఉంటుందని అని. సో మేము లోపలికి వెళ్ళి చూడలేకపోయాం, కానీ బయటకు వచ్చిన అమ్మవారిని మాత్రం చాలా బాగా చూసుకున్నాము. అందరూ నందీశ్వరుని దగ్గర తీసుకొచ్చాక అందరికీ దర్శనం ఉంటుంది. బట్ లోపల నుంచి బయటికి నందీశ్వరుని దగ్గర తీసుకొచ్చే వరకు కూడా ఎవరికి అలో ఉండదు. చాలా లిమిటెడ్ పీపులే ఉన్నారనమాట. అందులో నేనొక్కదాన్ని. ఇలా బయటికి తీసుకొచ్చాక నందీశ్వరుని దగ్గర కాసేపు ఉంచుతారు. అక్కడ చాలా విన్యాసాలు చేస్తారు స్పెషల్గా. అయితే మేము అమ్మవారి ఎంబడే రావడం వల్ల మాకు అక్కడ ముందు కూర్చునే అవకాశం దొరకలేదు. కాబట్టి వాటిని షూట్ చేయడం కొంచెం కష్టమైంది. అయినా సరే ఆ సందుల్లో నుంచి అందరి తల్ల మధ్యలో నుంచి కొంచెం షూట్ చేయడం జరిగింది. దాన్ని మీకు చూపిస్తాను. తర్వాత అమ్మవారి లోపలికి వెళ్ళిపోయాక అద్భుతం. లోకల్ డ్రమ్స్ అంటే వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిస్తూ ఉంటే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోయి, అంటే అది నృత్యం అని కూడా అనొద్దేమో, వాళ్ళ మనసు ఎలా ఉందో దాని రిఫ్లెక్షన్ ఆ డాన్స్ అనేది. అందరూ వాళ్ళు మనసు శరీరం అన్నీ మర్చిపోయి భగవంతుని నామాన్ని జపిస్తూ డాన్స్ చేయడం మాత్రం అద్భుతంగా అనిపించింది.
ఈషా సెంటర్లో ఉన్న ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఏంటంటే చంద్రకుండ్ అండ్ సూర్యకుండ్. చంద్రకుండ్ అనేది లేడీస్కు కేటాయించిండ్రు. అందులో ఏంటంటే ఒక మంచి వాటర్ ఫాల్ వస్తుంటుంది అండ్ మనం అక్కడ స్నానం చేయాలి. మధ్యలో శివయ్య ఉంటాడు. మంచిగా హత్తుకొని హగ్ చేసుకొని మన మొక్కులని మొక్కుకోవచ్చు అనమాట. అది లేడీస్. అండ్ సూర్యకుండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. నా కళ్యాణ్ చెప్తే అంటే అక్కడ ఉండే శివలింగానికి పానపట్టం ఉంటుందంట, అంటే పాము చుట్టుకొని ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. బట్ అందులో స్నానం చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి నీళ్ళల్లో మునిగి స్వామివారి చుట్టూ తిరిగి ఒకసారి గట్టిగా పట్టేసుకుంటే అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్ని చూడాలి, అనుభవించాలి తప్ప మాటల్లో విన్నా కూడా అది తృప్తిగా ఉండదు. డైరెక్ట్గా చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవకాశం ఉండి ఎవరైనా సరే ఈషా సెంటర్కి వెళ్ళాలనిపించినప్పుడు వీలు చూసుకొని పౌర్ణమి రోజు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే ఈ అద్భుతమైన ప్రపంచాన్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.